హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నా చేత్తో బిర్యానీ అయితే చేయబోతున్నాను అనమాట. సో, మనం ఆనియన్స్, చిల్లీస్ అండ్ క్యాప్సికమ్ అయితే వేసుకొని బాగా అది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ బిర్యానీ లీవ్స్ అయితే నేను వేసుకున్నాను. క్యాప్సికమ్ వచ్చేసి మనం టేస్ట్ కోసం అయితే వేసుకుంటాం కదా! సో, మీకు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. సో, ఇదైతే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సర్క్యులర్‌గా నేనైతే మిక్స్ చేసేసుకుంటాను. సో, అప్పుడే కదా టేస్ట్ బాగొస్తుంది బిర్యానీకి. అండ్ నేనిప్పుడైతే బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. సో, అది కూడా దాంట్లో కలవాలి కదా! అందుకే ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకోవాలనమాట. అప్పుడే కలుస్తుంది మసాలా అనేది దాని లోపల. సో, నెక్స్ట్ నేనేసుకునే ఐటెమ్స్ ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా అనమాట. సో, నేనైతే దావత్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. సో, ఇది నేను బాగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటాయి రైస్ అనేది. నేనిక్కడ నానబెట్టుకుంది చూసారా? నానబెట్టుకోవడం ఎందుకంటే 1 అవర్ ముందు మనం నానబెట్టుకున్నామంటే చాలా బాగొస్తుంది రైస్ అనేది. బాగా పొడి పొడిగా వస్తుంది. టేస్టీగా వస్తుంది. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కొన్ని ఐటెమ్స్. అదే అండి. కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా అవనేవి దాంట్లో వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి అలా వేస్తూ ఉన్నప్పుడే అది ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో, ఇంకా అయిన తర్వాత ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు మన రైస్ అదే బిర్యానీ అనేది అయిపోయిందనమాట. చూసారా? ఎంత బాగొస్తుందో, ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూసారా? ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో. సో, నేనైతే దావత్ బిర్యానీని మీకు రికమెండ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.